గోల్డెన్ రేషియో ఆఫ్ సక్సెస్. చాలా మంది వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అయిన పీపుల్స్ యొక్క రేషియో వచ్చేసి 80/20. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఉండడం జరిగింది. ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో 50/50 లేదా 10/90, 70/20/70 ఇలా ఫ్రీక్వెన్సీ నెగెటివ్ అనేది 70%, 20%, 30% పాజిటివ్ ఉన్నప్పుడు మన లైఫ్ లో ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. మరి ఈ ఎమోషన్స్ అని ఎలా రిపీటిఫై అవుతున్నాయి అని చూసినట్టయితే ఆల్ ఆర్ ఎమోషన్స్ ఆర్ ఒక హ్యాబిట్స్ రూపంలో బయటికి రావడం జరుగుతుంది. అంటే మీ లోపల ఉన్న ఎనర్జీస్ అనేది నెగెటివ్ లో పాజిటివ్ రూపంలో, ఎమోషన్స్ రూపంలో మీ లోపల ఉన్నప్పుడు మాత్రమే అవి రెట్టింపు అవుతున్నాయి, మల్టిప్లై అవుతూ ఉంటున్నాయి. మరి ఆ ఎమోషన్స్ ని ఎలా మనం మల్టిప్లై కాకుండా ఒక పాజిటివ్‌నెస్ ఎనర్జీస్‌ని ఎలా పెంచుకోవాలన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ నమస్తే. ఐ యామ్ శ్రీనివాస్ విత్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీ లైఫ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్, టూల్స్‌ని యూజ్ చేయడానికి నేను టీచ్ చేయడం జరుగుతుంది. ఈ టెక్నిక్స్‌ని ఎలా యూజ్ చేయాలని చూసినట్లయితే 95% 95% ఆల్ ఎమోషన్స్ ఆర్ ఈజ్ హాబిట్స్. ఓన్లీ 5% అవి వస్తూ పోతూ ఉంటాయి. 95% మీరు స్పందించే విధానం, మీకు వచ్చే రిజల్ట్ అనేది మీ యొక్క హాబిట్స్ రూపంలో మీ లోపల ఉన్న ఎనర్జీస్‌ని, మీ యొక్క ఫ్రీక్వెన్సీని ఆధారంగా చేసుకునే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూసినట్టయితే సమ్ పీపుల్స్‌కి మార్నింగ్ టైమ్‌లో ఎక్కువగా ఎనర్జీగా ఉండడం జరుగుతుంది. సమ్ పీపుల్స్ వచ్చేసి ఈవినింగ్ టైమ్‌లో ఎక్కువగా ఎనర్జీ ఉండడం జరుగుతుంది. ఇలా జరుగుతుందని చూసినట్లయితే నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఎనర్జీస్ తెలుసుకోక ముందు నా లైఫ్‌లో నేను ఈవినింగ్ టైమ్‌లో ఎక్కువగా ఎనర్జీగా ఉండేవాడిని. మార్నింగ్ టైమ్‌లో డల్‌గా ఉండేవాడిని. ఇలా సమ్ పీపుల్స్‌కి ఎక్కువ ఎనర్జీ మార్నింగ్ టైమ్‌లో ఉంటుంది. సమ్ పీపుల్స్‌కి ఈవినింగ్ టైమ్‌లో ఉంటుంది. ఇలా చూస్తున్నట్లయితే వాళ్ళ యొక్క ఎమోషన్స్ అనేవి, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళ హాబిట్స్ రూపంలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందని చూసినట్లయితే మనం మన దేశంలో జరిగిన ఈ అల్లర్ల గురించి, లేకపోతే ఈ కరోనా టైంలో కావచ్చు, పుల్వామా అటాక్ కావచ్చు, లేకపోతే తాజ్ హోటల్ అటాక్ కావచ్చు. ఈ అటాక్ జరిగినప్పుడు కోపంగా ఉన్న వ్యక్తి ఎలా రెక్టిఫై అవుతాడు? ఎలా అతను స్పందిస్తాడని చూసినట్లయితే తన యొక్క యాంగ్రీ అనేది, తన లోపల ఉన్న యాంగ్రీ అనేది బయటికి రావడం జరుగుతుంది. రెట్టింపవడం జరుగుతుంది. తన యొక్క ఎమోషన్స్ అనేది అలా వాటిని బయటికి రావడం జరుగుతుంది. మరి ఎవరైతే యాంగ్రీ పీపుల్స్‌కి అలా రెక్టిఫై అవుతున్నాయి, పీస్‌ఫుల్ పీపుల్స్ ఎలా రెక్టిఫై అవుతారు? ఆల్రెడీ వాళ్ళ లోపల పీస్‌ఫుల్ అనేది ఒక హాబిట్స్ రూపంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి స్పందించే విధానం అనేది కూల్‌గా ఉంటుంది. ఇలా ఎమోషన్స్ అనేది, మీ లోపల ఉన్న ఎమోషన్స్ అనేది బయట నుంచి ఒక కాజ్ వచ్చినప్పుడు ఇది రెట్టింపు అవ్వడం జరుగుతుంది. అంటే కొందరు డ్రింక్ చేసే వ్యక్తులు, కొందరు మాటలు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఎలా స్పందిస్తారని మీరు చూసినట్లయితే ఆల్రెడీ వాళ్ళ లోపల హాబిట్ అనేది అది రెట్టింపు అవుతూ ఉంటుంది. ఒక సిట్యుయేషన్స్‌లో ఒక గొడవ జరిగిందనుకుంటే ఆ సిట్యుయేషన్ ఎలా స్పందించాలనేది మీ లోపల ఉన్న హాబిట్ అనేది రెట్టింపు అవుతుంది. అంతే తప్పించి ఆ సిట్యుయేషన్స్ అలా జరగడం వల్ల మీలో ఎటువంటి మార్పు అనేది రావట్లేదు. ఆ సిట్యుయేషన్స్‌కి మీరు ఇలా స్పందించాలనేది, దానికి ఒక రిజల్ట్ అనేది ఎలా ఇవ్వాలనేది మీ లోపల ఉంది. అదే రెట్టింపు అవుతుంటుంది. వి గాట్ ద పాయింట్. ఈ పాయింట్‌ని ఎలా యూజ్ చేయాలని చూసినట్లయితే ఎమోషన్స్ అనేవి కొందరికి మనం చూస్తూ ఉంటాం చాలా మంది ఒక ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు ఎక్కువ ఆ ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు మాత్రమే గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది. సమ్ పీపుల్స్ సమ్ సిట్యుయేషన్స్‌లో మాత్రమే వాళ్ళు ఎక్కువగా అలా అల్లరి చేయడం జరుగుతుంది. సమ్ పీపుల్స్ ఆ ప్లేస్‌లో మాత్రమే పీస్‌ఫుల్‌గా ఉండడం జరుగుతుంది. ఇలా ఎమోషన్స్ అన్నీ మీ యొక్క హాబిట్స్ రూపంలో మీ లోపల ఉన్న ఫ్రీక్వెన్సీ అది రెట్టింపు అవ్వడం జరుగుతుంది. ఆల్ క్రైసిస్ ఆర్ ఆపర్చునిటీస్ అనేది మన యొక్క ఫీలింగ్స్ అనేది రెట్టింపు అవుతూ ఉంటాయి, మల్టిఫై అవుతూ ఉంటాయి. అంతే తప్పించి అవి కొత్తగా ఏం బయట నుంచి వచ్చినవి కావు. ఈ సిట్యుయేషన్స్‌ని మనం ఎలా స్పందించాలనేది మన లోపల ఉన్న ఎనర్జీస్ రూపంలో రిలీజ్ అవుతున్న ఫ్రీక్వెన్సీ, ఎనర్జీస్ రూపంలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మరి వీటిని నార్మల్‌గా గిన మనం చూసినట్లయితే 50/50 అనేది గోల్డెన్ రేషియో ఆఫ్ సక్సెస్ అనేది 50/50 అనేది నార్మల్ రేషియో. మరి 50/50 అంటే ఏంటంటే 50% పాజిటివ్, 50% నెగెటివ్. ఈ 50% పాజిటివ్ మన డే మొత్తం స్టార్టింగ్ నుంచి 50% మాత్రమే పాజిటివ్‌గా ఉండడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్. ఈ 50% అనేది నెగెటివ్ ఎనర్జీ ఉండడం జరుగుతుంది. ఈ నెగెటివ్ ఎనర్జీస్ ఏమేమి అంటే కోపానికి రావడం, యాంగ్రీ‌గా ఫీల్ అవ్వడం, లోన్‌లీగా ఫీల్ అవ్వడం, హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవ్వడం, ఇలాంటి కొన్ని ఎమోషన్స్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంత పాజిటివ్‌నెస్ ఉండని ఈ 50% కంపల్సరీ డే మొత్తంలో 50% నెగెటివ్ ఎనర్జీ చూడడం జరుగుతుంది. సమ్ పీపుల్స్ వచ్చేసి 80% నెగెటివ్ ఉండడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత పాజిటివ్ రిజల్ట్ ఉన్నా, ఎంత ఫ్యామిలీ బాగున్నా, ఎంత హెల్త్ బాగున్నా, మరి ఎక్కడైతే నెగెటివ్ కనబడుతుందో దాన్ని రెట్టింపై చేస్తూ ఉంటారు. దాన్నే చూస్తుంటారు. దాన్నే మల్టిప్లై చేస్తుంటారు. అదే పీపుల్స్‌కి చెప్తూ ఉంటారు. అది ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ ఎమోషన్స్ అనేవి నీ లోపల ఉన్నాయి. ఈ 80% నీ లోపల ఉన్న ఎమోషన్స్ అనేది రెట్టింపు అవుతూ ఉంటాయి. ఎందుకోసం రెట్టింపు అవుతున్నాయి? నీ హ్యాబిట్స్ అనేది అవే ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే ఈ నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నప్పుడు మీ వ్యక్తి నెగెటివ్ ఎనర్జీస్ 80%, 20% పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, పాజిటివ్ హ్యాబిట్స్ ఉన్న వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూజ్ చేసినా కూడా రిజల్ట్ అనేది రాదు. ఎందువల్ల రాదంటే
నీ యొక్క అఫర్మేషన్స్ మీరు ఎంత పాజిటివ్ అఫర్మేషన్ చేసినా, నీ హ్యాబిట్‌కి 80% నెగెటివ్ ఉన్నప్పుడు బయట నుంచి ఎంత పాజిటివ్ వచ్చినా, నీ చూసే విధానం అనేది కనబడదు. కాబట్టి నీకు రిజల్ట్ అనేది తక్కువ వస్తుంది. అలానే మీరు గ్రాటిట్యూడ్ చెప్పినా, అఫర్మేషన్ చేసినా, విజువలైజేషన్ చేసినా, హోపోనోపోనో చేసినా, 1 ఆర్ 10 గోల్స్ రాసినా, మీరు ఏ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ట్రై చేసినా కూడా, మీ లోపల ఉన్న ఈ బ్యాడ్ మూవ్‌మెంట్, ఈ నెగెటివ్ ఎనర్జీస్ యొక్క ఫ్రీక్వెన్సీ హాబిట్ రేషియోని గోల్డెన్ రేషియోగా మార్చుకోనంత వరకు ఇవి రెట్టింపు అయితూనే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇవి రెట్టింపు కాకుండా చూడాలని మీరు గనక చూస్తున్నట్లయితే ఈ 80/20 అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ 80% పాజిటివ్ ఎనర్జీస్, 20% నెగెటివ్ ఎనర్జీస్ మార్చుకోవాలి. ఇది ఎలా మార్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. మీరు ఏ టైంలో ఎలా స్పందిస్తున్నారనేది మీరు ట్రాకింగ్ చేసుకోవాలి. మీ హాబిట్ ట్రాకింగ్ చేసుకోవాలి. హాబిట్ ట్రాకింగ్ చేసుకొని ఓకే. నేను ఈ ప్లేస్‌లో ఎక్కువ యాంగ్రీ‌గా ఫీల్ అవుతున్నాను. ఓకే. ఈ ప్లేస్‌లో నేను చాలా సాడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ టైంలో నా ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఈ టైంలో నేను స్పందించే విధానం వేరుంది. ఇలాంటి హాబిట్స్ అనేది మీరు ట్రాక్ చేసుకోవాలి. అంటే మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ డైలీ ప్రాక్టీస్ చేస్తూ పాజిటివ్‌గా పెంచుకోవడానికి ట్రై చేస్తూ, మీ హాబిట్స్‌ని చేంజ్ చేస్తూ, మీ సిట్యుయేషన్ చేంజ్ చేస్తూ, ఇలా చేంజెస్ తీసుకొస్తూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీటితో పాటు మీరు అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ టూల్స్ యూజ్ చేస్తున్నట్లయితే మీ ఎనర్జీస్ అనేది వితిన్ 30 డేస్‌లో చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ రేషియో చేంజ్ అవుతుందో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూజ్ అవుతాయి, అఫర్మేషన్స్ వర్క్ అవుతాయి, విజువలైజేషన్స్ వర్క్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి, రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వి ఎనర్జీస్‌ని యూజ్ చేసినప్పుడు మాత్రమే మీ లైఫ్‌లో రిజల్ట్ అనేది ఈజీగా రావడం, ఎఫర్ట్‌లెస్‌గా రావడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎనర్జీస్ పెంచుకోవడానికి మీరు ఫాలో కావాల్సిన 3 సీక్రెట్స్ మనం మళ్ళీసారి రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హాబిట్స్ ఏంటి? మీరు ఏ రేషియోలో ఉన్నారు? 20/80లో ఉన్నారా? 50/50లో ఉన్నారా? 90/10లో ఉన్నారా? మీ హాబిట్స్ ఎన్ని తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఎక్కడ మీరు ఎలా స్పందిస్తున్నారు మీ డే మొత్తంలో? పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? మీ ఎనర్జీస్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అనేది మీరు సెకండ్ చేసుకోవాలి. మీరు ఎక్కడ ఏ ఎనర్జీస్ ఉంది? ఏ ప్యానెల్ ఉన్న తర్వాత ఏం చేంజ్ చేసుకోవాలి? ఏ టైంకి ఏ హాబిట్ చేంజ్ చేసుకోవాలనేది కూడా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్‌లో మీ రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది. దీంతో పాటు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూజ్ చేస్తే 10 ఇయర్స్ యొక్క సక్సెస్ అనేది మీరు 1 ఇయర్‌లో పొందొచ్చు. మీరు ఎక్కడ మీ హెల్త్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా, కెరియర్ పరంగా, మనీ పరంగా మీరు ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, ఎక్కడ హాబిట్స్ ఉన్నాయి, ఇక్కడ హీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈజీగా, ఎఫర్ట్‌లెస్‌గా మీరనుకున్న ఫీల్డ్‌లో సాధించవచ్చు. థాంక్ యూ.